हाय फ्रेंड्स वेलकम बैक टू कन्विता's किचन। ఈ రోజు వీడియో గోంగూర రొయ్యలు కర్రీ అండి। ఈ గోంగూర రొయ్యలు కర్రీ రైస్ లోకి కాకుండా బిర్యానీ, చపాతీ, రోటీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది। ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రొయ్యలు గోంగూర కర్రీ ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాం। ఉప్పు నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg రొయ్యలను తీసుకోవాలి। ఇప్పుడు ఈ రొయ్యల్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఈ రొయ్యలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టి ఈ రొయ్యల్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। ఈ విధంగా వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ను వంపేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 2 కట్టల గోంగూరని బాగా క్లీన్ చేసి పెట్టుకుని యాడ్ చేసుకోవాలి। అలాగే 2 టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా యాడ్ చేసి మూత పెట్టి అప్పుడప్పుడు కదుపుకుంటూ ఈ గోంగూర అనేది బాగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి। ఈ విధంగా మెత్తగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకుని పూర్తిగా చల్లారనివ్వాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కుక్కర్ని పెట్టుకుని దీనిలోకి 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు ఆనియన్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి। అలాగే 4 గ్రీన్ చిల్లీస్ని సన్నగా బారుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు వీటిని అప్పుడప్పుడు కదుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని కదుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడికించి వాటర్ వంపేసి పెట్టుకున్న రొయ్యలను యాడ్ చేసుకుని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి అలాగే మీ టేస్ట్కి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకోవాలి। అలాగే 1.5 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుని అడుగంటకుండా కదుపుకుంటూ 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీనిలోకి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకుని మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। ఈ కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మూత పెట్టి గోంగూర మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకుని ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి బ్లెండ్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి। ఇలా గోంగూర మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని దీనిలోకి సాల్ట్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ సరిపోయినా లేదా చెక్ చేసుకోవాలి। ఆ తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని 2 to 3 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి। ఈ రొయ్యలు గోంగూర కర్రీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి రైస్, బిర్యానీ, చపాతీ, రోటీ ఇలా వేటిలోకి సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।